హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీతో మీ శైలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఇప్పుడైతే టైము 10:30 ఇలా అవుతుందండి. ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది అనమాట. జస్ట్ ఇప్పుడే స్నానం చేసి వచ్చాను. ఏంటంటే మార్నింగ్ నుంచి వాటర్ లేవండి, ఏ పని కూడా కాలేదన్నమాట. అంటే మార్నింగ్ వంట చేశాను కదా, ఇంకా బాక్సులు కట్టాను, ఆ గిన్నెలన్నీ కూడా ఉన్నాయన్నమాట. వంటగది కూడా క్లీన్ చేయలేదు. వాటర్ లేక ఏంటంటే ఏ పని చేయాలనిపించట్లేదు, కొంచెం బద్ధకంగా అనిపిస్తుందండి ఈరోజు ఎందుకో గానీ. ఎక్కడవక్కడే ఉన్నాయి. ఇంకా బెడ్రూమ్ కూడా సర్దుకోలేదండి, బట్టలన్నీ అలానే పడేసున్నా. ఇంకా వాటర్ వచ్చిన తర్వాత ఇప్పుడే స్నానం అయితే చేశానన్నమాట. ఇప్పుడైతే ఇంకా అన్ని పనులు కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా దాంతో పాటు ఏంటంటే ఇంకా ఊరెళ్తున్నాం కదండి, ఇంకా 4-5 days లో ఊరైతే బయలుదేరుతాం అనమాట. ఇంకా బట్టలన్నీ కూడా ఉతుక్కోవాలి. అయితే రేపు ఎల్లుండి ఏంటంటే పూజలు కదండి, శుక్రవారం శనివారం పూజలు ఉంటాయి. ఇంకా నాకైతే అవ్వదన్నమాట. అంటే దేవుడి సామాన్లు తోముకోవడం, ఇవన్నీ పనులు ఉంటాయి కదా, ఇంకా అందుకని అవ్వదు, రేపు ఎల్లుండి చేసుకోలేను. ఇంకా ఈ రోజైతే ఇంకా ఆ పని కూడా కంప్లీట్ చేయాలి. ఇంకా రూమ్ అంతా క్లీన్ చేయాలి, వంటగది క్లీన్ చేసుకోవాలి, ఎక్కడ పని అక్కడే ఉంది. ఈరోజు దీపం కూడా పెట్టుకోలేదండి. ఎందుకు అంటే ఇంక స్నానం లేట్ అయిపోయింది, 10:30 ఇలా అయిపోయింది. ఈ టైంకి దీపం పెట్టడం ఎందుకని చెప్పేసి ఈవినింగ్ పెట్టుకుందాం అని చెప్పి ఇంకా దీపం కూడా పెట్టుకోలేదన్నమాట. ఇప్పుడైతే ఈ పని అంతా కూడా కంప్లీట్ చేయాలి. ఇంకా ఫస్ట్ ఏంటంటే బట్టలన్నీ వాషింగ్ మిషన్ లో వేసేస్తాను. ఇవి వేసేస్తే ఏంటంటే 2 days తర్వాత ఇంకా అవన్నీ, అంటే ఊరెళ్ళే ముందు ఇంకా అవన్నీ సర్దుకోవచ్చు కదా అని చెప్పి ఫస్ట్ అయితే ఆ పని చేస్తాను. ఇంకా ఇక్కడైతే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. ఈరోజు ఏంటోనండి, మార్నింగ్ లేచినప్పటి నుంచి కొంచెం బద్ధకంగా అనిపించింది. వంట కూడా చేయాలనిపించలేదు. కాకపోతే ఇంకా మా వారికి ఇంకా లంచ్ బాక్స్ ఇవ్వాలి కదా, ఇంకా అందుకని ఇంకా అప్పటికి లేచి ఇంకా వంట అయితే చేశాను అనమాట. ఇంకా వంటకి ఏంటంటే ఈరోజు పప్పు వండేసాను, ఇంకా అదే పెట్టేశాను అనమాట మా వారికి అయితే. ఇంకేంటంటే ఇంకా అతను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను కూడా టిఫిన్ చేస్తాను. టిఫిన్ లోకి ఏంటంటే ఇంకా ముందు రోజు దోశ పిండి ఉంది కదా, ఇంకా అవి వాటితోటి ఇంకా దోశలు అయితే వేసేసాను అనమాట. ఇంకా నేను కూడా దోశలు తినేసాను. ఇంకా తినేసిన తర్వాత ఇంకా వాటర్ లేవని చెప్పేసి ఇంకా అలా కూర్చున్నానండి. ఇంకా వాటర్ వచ్చిన తర్వాత ఇంకా స్నానం చేశాను అనమాట. అంతవరకు కూడా ఇంకేం పని చేయలేదు, ఇంకా ఫోన్ పట్టుకుని అలా కూర్చున్నాను. ఇంకా వాటర్ వచ్చిన తర్వాత స్నానం చేసేసి ఇంకా ఇది కూడా అండి, ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా బెడ్రూమ్ అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇవేంటంటే ముందు రోజు ఇంకా హోటల్కి వెళ్ళాం కదా, ఇంకా రిటర్న్ వచ్చిన తర్వాత ఇంకా బట్టలన్నీ ఎక్కడ ఒకటే పడేసామండి మార్చేసుకొని. ఇంకా అవన్నీ కూడా తీయలేదు. నైట్ ఏంటంటే కాస్త లేట్ అయిపోయింది, 10:30 అయిపోయింది. ఇంకా తినేసి వచ్చేసాం కదా, ఇంకా నిజంగా ఆ టైంలో ఇంకా ఏం పని చేయాలనిపించలేదు. ఇంకా డ్రెస్ మార్చుకొని ఇంకా అందరూ కూడా అలానే పడేశారనమాట. ఇంకా మార్నింగ్ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను. అందులోనూ కొన్ని బట్టలయితే ఉన్నాయన్నమాట ఉతికినవి. అవేంటంటే ఇంకా 2 days నుంచి ఏం మడత పెట్టుకోవట్లేదు. అలా తీసి ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి అలా మార్చేసుకొని ఇంకా అలా పెట్టేశాను. ఇప్పుడేంటంటే ఇంక అన్నీ క్లీన్ చేస్తున్నాను కదా, ఇంకా అవన్నీ కూడా మడత పెట్టుకుంటున్నానన్నమాట. మార్నింగ్ ఏంటంటే మా వారు ఇంకా బెడ్‌షీట్లన్నీ సర్దేశారు. అంటే కొన్ని బెడ్‌షీట్లన్నీ మడత పెట్టేశారు. కొన్నేంటంటే పిల్లలు ఇంకా పడుకున్నారు కదా, ఇంకా అవేం కూడా మడత పెట్టలేదన్నమాట. పిల్లలేంటంటే లేచేటప్పటికి 9 ఇలా అయిపోతుంది, హాలిడేస్ కదా. ఇంకేంటంటే వీళ్ళకి వేరంగా లేపుతుంటే ఇంకా ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నారండి. బయట చాలా ఎండగా ఉంటుంది కదా, ఆ టైంలో పంపించాలంటే ఏంటంటే కొంచెం ఎండ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పి పంపించట్లేదు. అందుకనే వాళ్ళేంటంటే కాస్త లేట్‌గా లేస్తున్నారనమాట. 9 ఇలా అయిపోతుంది లేచేటప్పటికి. అందుకని ఇంక మిగతా బెడ్‌షీట్‌లు ఏమి కూడా మడత పెట్టలేదు. ఇంకా పిల్లలకి చెప్తా అనుకున్నాను గానీ నేను మర్చిపోయాననమాట. ఇంక అలా చెప్పలేదు. ఇంకా ఆ డ్యూటీ మొత్తం నాకే పడిందనమాట. ఇంకా అవన్నీ కూడా మడత పెట్టుకొని బెడ్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. ఒక్కసారి మొత్తం క్లీన్ చేసేసరికి చాలా రిలీఫ్ అనిపించిందండి. ఎందుకంటే మనకి ఇల్లు కొంచెం క్లీన్‌గా ఉంటే అన్ని పనులు అయిపోయినట్టేనండి. ఇల్లు క్లీన్‌గా లేకపోతే మాత్రం ఏదో పెద్ద పని ఉన్నట్టేని. నాకేంటంటే బద్ధకించినంత సేపు బద్ధకిస్తాను. ఇంకా పని స్టార్ట్ చేశాననుకోండి, అంతా ఒకేసారి చేసుకుంటాననమాట. ఎక్కడ కూర్చోకుండా మొత్తం ఒకేసారి పనంతా కంప్లీట్ చేసుకొని తర్వాత ఇంకా కూర్చుంటాననమాట. అలా ఉంటుంది నా పనైతే. ఇంక ఇక్కడ కూడా అంతేనండి. ఇంకా బెడ్‌రూమ్ అంతా క్లీన్‌గా సర్దేశాను ఎక్కడో అక్కడ పెట్టేసి. ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా కొన్ని బట్టలైతే ఉన్నాయి వాషింగ్ మిషన్‌లో వేయాల్సినవి. ఇంకా ఊరెళ్తామని చెప్పాం కదా, ఇంకా అవన్నీ ఏంటంటే ఇంకా ఉతికేస్తున్నాననమాట. మళ్ళీ 2 days వరకు నాకింక అవ్వదు. ఇంకా ఇప్పుడు ఉతికేసాననుకోండి, ఇంక తర్వాత ఇంక మడత పెట్టేసుకొని ఇంక సర్దుకోవచ్చనమాట.
నేనేం చేస్తానంటే ఇంకా ఊరెళ్ళడానికి ముందు రోజు ఇంకా అన్ని బట్టలు కూడా సర్దుతానండి. ముందు నుంచి ఎప్పుడు కూడా రెడీ చేసుకోను. ఏ రోజు ఊరెళ్తానో ఆ ముందు రోజు గాని లేదంటే అంటే జర్నీ చేసిన రోజు గాని ఇంకా అలా బట్టలన్నీ సర్దుతాననమాట. ఈ విషయంలోనే నాకు మా వారికి ఎప్పుడు గొడవండి. ఇంక తప్పదు. అందుకనే మా వారేంటంటే ఇంకా ఆఫీస్‌కి వెళ్ళే ముందే చెప్పారనమాట. బట్టలన్నీ ఉతికేసేయి, రెడీ చేసుకో. ఇంకా అప్పటికైతే ఇంక టైం అయిపోతుంది అని చెప్పి అందుకని అన్ని పనులు కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇక్కడేంటంటే బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్‌లో వేసేసి కొన్ని బట్టలు ఉతుకుంటే అవి కూడా తీసేసాననమాట. అవి తీసేసి తర్వాత మడత పెట్టుకుందామని చెప్పి అవైతే పక్కన పెట్టేసాను. అంటే ఫస్ట్ ఇంట్లో పనుంది కదా! ఆ పనంతా కూడా కంప్లీట్ చేద్దామని చెప్పి బట్టలన్నీ వాషింగ్ మిషన్‌లో వేసిన తర్వాత ఫస్ట్ ఏంటంటే గిన్నెలన్నీ కూడా తోమేసానండి. ఫస్ట్ వంటగది కూడా క్లీన్ అయిపోవాలనమాట. ఎందుకంటే ఇలా గిన్నెలు ఉంచేస్తుంటే ఏంటంటే చిన్న చిన్న బొద్దింకలయిపోతున్నాయండి. చాలా ఇబ్బందయిపోతుంది. అందుకని ఫస్ట్ ఏంటంటే వంటగది మొత్తం కూడా క్లీన్ చేసేసి తర్వాత మిగతా పనంతా చేసుకుందాం అని చెప్పేసి అవన్నీ కూడా క్లీన్ చేశాననమాట. గిన్నెలన్నీ తోమేసి తర్వాత ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేశాను. ఇక్కడైతే మొత్తం కూడా క్లీన్ చేశానండి. క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ మజ్జిగైతే చేస్తున్నాననమాట. ఇది ముందు రోజు బిర్యానీ తిన్నాం కదండీ హోటల్‌కి వెళ్ళి. అదేంటంటే బిర్యానీ మసాలా ఫుడ్ కదా! ఎండకేంటంటే కొంచెం ఎక్కువ మసాలా ఫుడ్ తిన్నా వేడి చేసేస్తది. దాహం దాహం ఉంటది కదా! అందుకని కొంచెం మజ్జిగ చేసి పిల్లలందరికీ ఇద్దామని చెప్పి మా చిన్నోడేంటంటే ఆడుకోవడానికి వెళ్ళిపోయాడండి ఆల్రెడీ. ఎంత ఎండగుందో ఆ టైంలోనే వెళ్ళిపోతాడనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి పిలిస్తే అలా ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. నేనేంటంటే వాడొచ్చిన తర్వాత ఇద్దామని చెప్పేసి నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. మజ్జిగలో ఏంటంటే కొంచెం సబ్జా గింజలు కూడా వేస్తున్నానండి. మా చిన్నోడికి సబ్జా గింజలేస్తే ఇష్టమనమాట. అందుకనే కొంచెం సబ్జా గింజలు కూడా వేశాను. అయితే దాన్ని ప్రిపేర్ చేసిన తర్వాత ఫస్ట్ నేను తాగేశాను. తర్వాత తమ్ముడికి వీళ్ళకిచ్చాననమాట. మా పెద్దోడు మాత్రం అస్సలు తాగడండి. మజ్జిగ తాగడు, నిమ్మకాయ నీరు తాగడు. కొబ్బరి బోండం ఏవి తాగడండి అసలు. వాటర్ తప్ప ఇంకేమీ తాగడనమాట. వాడికి నచ్చవు. ఎంత అలవాటు చేద్దామనుకున్నా కూడా అలవాటు అవ్వట్లేదండి వాడు మాత్రం ఎందుకో అని. డ్రింక్స్ ఇవి తాగుతాడు, వాటర్ తాగుతాడు గానీ మజ్జిగ ఇవి తాగడు. నేనేం చేయలేను. చాలా అలవాటు చేయడానికి ట్రై చేశాను గానీ అవ్వలేదనమాట. తర్వాత ఏంటంటే నేనైతే మజ్జిగ తాగేశాను. ఇందులో ఏంటంటే అల్లము ఏం వేసుకోలేదండి. జస్ట్ నార్మల్‌గా మజ్జిగైతే చేశాననమాట. నేను తాగేసి తమ్ముడికైతే కొద్దిగా ఇచ్చాను. ఈ మధ్యాహ్నం చిన్నోడొస్తే ఇద్దామని అనుకున్నాను. కాకపోతే వాడికి ఇవ్వలేదనమాట. ఈవినింగ్ ఇచ్చానండి వాడికైతే. నేను మజ్జిగ తాగేసిన తర్వాత మధ్యాహ్నంకేంటంటే పాలకూర ఉందండి ఇంట్లో. పాలకూరతో ఏంటంటే పాలకూర ఉల్లికారం అయితే చేస్తున్నాననమాట. అయితే మార్నింగ్ పప్పు వండాను కదా! అందుకనే నాకు పప్పు ఎందుకో నచ్చట్లేదండి. డైలీ పప్పే అయిపోతుందనమాట. అందుకనే కొంచెం పాలకూర ఉందని చెప్పి పాలకూర ఉల్లికారం చేస్తున్నాను. దానికోసమే పాలకూరని కడిగేసి కట్ చేసుకున్నాను. అయితే 2 కట్టలున్నాయి. ఒక కట్ట మాత్రమే కట్ చేసుకున్నాను. ఇంకో కట్ట ఏంటంటే మరుసటి రోజుకి పాలకూర పప్పు ఏమైనా చేద్దామని చెప్పేసి ఒక కట్ట కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఉల్లికారం కోసం ఏంటంటే మిక్సీ జార్‌లో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసి వేసుకున్నాను. ఇందులోనే ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినవి వేసుకున్నాను. అలాగే రుచికి తగినంత ఉప్పు, అలాగే ఒక టీ స్పూన్ వరకు కారం, ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసి కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేసేసి మొత్తం గ్రైండ్ చేసుకున్నాననమాట. గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోనే కొంచెం పోపు దినుసులు ఒక 2 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకొని ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లికారం మొత్తం వేసేసి ఆయిల్‌లో ఏంటంటే బాగా వేయించుకోవాలండి. ఈ ఉల్లికారం అనేది ఎంత బాగా వేగితే మనకి ఇది పాలకూర ఉల్లికారం అంత బావుంటుందనమాట. కొంచెం పచ్చి పచ్చిగా ఉండిపోయిన టేస్ట్ అస్సలు బాగోదండి. ఉల్లికారం అనేది ఆయిల్ పైకి తేలేంత వరకు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా వేయించుకోవాలనమాట. ఇక్కడ ఏంటంటే బాగా వేయించుకున్నానండి. ఇది పూర్తిగా వేగిపోయిన తర్వాత మనం ఇందులో ఏంటంటే మనం కట్ చేసుకున్న పాలకూర మొత్తం కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇందులో ఏంటంటే మరి ఉప్పు, కారం ఇంకేం వేసుకోకూడదు. ఆల్రెడీ మనం గ్రైండ్ చేసినప్పుడు వేసుకున్నాం కాబట్టి ఎక్స్‌ట్రా ఏం వేసుకోలేదు. మొత్తం కూడా ఇలా పాలకూర మొత్తం కలిపేసుకున్న తర్వాత దీన్నేంటంటే మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలండి. అంటే మనం వాటర్ కూడా వేసుకోకూడదు. ఆల్రెడీ మనం పాలకూరలోనే వాటర్ ఉంటుంది కదా! కొంచెం అంటే వాటర్ కన్సిస్టెన్సీ కొద్దిగా ఉంటుంది కదా! దాంతోటే ఈ పాలకూర మొత్తాన్ని కూడా బాగా మగ్గించుకోవాలనమాట.
ఇంకా దీన్ని ఏంటంటే మూత పెట్టేసి ఇంకా బాగా మగ్గించుకుంటున్నాను. ఇంకా ఇది పూర్తిగా మగ్గిపోయింది చూసారా? ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలేంత వరకు పూర్తిగా మగ్గిపోతే మనకి కూర అనేది అప్పుడు టేస్ట్ ఉంటుందన్నమాట. ఇంకా ఇది పూర్తిగా మగ్గిపోయిన తర్వాత చివరిలో కొంచెం అంత ధనియాల పౌడర్ వేసుకోండి. ఆ క్లిప్ అనేది మిస్ అయిందనమాట. ఇంకా ధనియాల పౌడర్ కొద్దిగా వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఏంటంటే మనకి పాలకూర ఉల్లికారం అయితే రెడీ అవుతుంది. చాలా బాగుంటుందండి. ఇంకా కూర అయిపోయిన తర్వాత నేనేంటంటే ఇంకా ఈ పాలకూర ఉల్లికారం తోటి అన్నం అంతా తినేసానండి. ఇంకా పప్పు ఏమి వేసుకోలేదన్నమాట. పిల్లలకి మాత్రం ఏంటంటే ఇంకా పప్పు వేసేసి అమ్మ మిక్చర్ పంపించింది కదా, ఇంకా ఆ మిక్చర్ తో ఏంటంటే వాళ్ళకి ఇచ్చేసాను. వాళ్ళు దాంతోటే తినేసారనమాట. ఇంకా అందరం తినేసిన తర్వాత ఈవినింగ్ ఏంటంటే స్నాక్స్ ఏం చేయలేదండి. ఇంకా ముందు రోజే బాగా తినున్నాం కదా అని చెప్పి నేను స్నాక్స్ ఏం చేయలేదు. అయితే మా మధ్యాహ్నం ఏంటంటే ఇంకా మా చిన్నోడికి మజ్జిగ ఇవ్వడం మర్చిపోయాను. వాడు తినేసి మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోయి ఇంకా ఈవినింగ్ వచ్చాడనమాట 6:30కి ఇలాగా. ఇంకా ఆ టైం కోసం ఏంటంటే ఇంకా స్నానం చేయించి ఇంకా అప్పుడైతే మజ్జిగ ఇచ్చానమాట. ఇంకా అప్పుడు వాడు తాగుతున్నాడు. ఇంకా వాడు మజ్జిగ తాగేసిన తర్వాత ఇంకా ఇదికోటండి పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారనమాట. అంటే తమ్ముడును పిల్లలు. నార్మల్‌గా అయితే ఏంటంటే మా పెద్దోడు రోజంతా ఫోను చూసుకొనే కూర్చుంటున్నాడండి. సెలవులు కాదు కానీ ఇంకా ఫోనుకి బాగా అలవాటయిపోయాడనమాట. అయితే ఫోను లేదంటే టీవీ. దీనివల్ల ఏంటంటే వాడి కళ్ళేంటంటే బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి. అందుకే ఏంటంటే తమ్ముడు ఇంకా ఫోను పక్కన పెట్టేసి ఇంకా క్యారమ్ ఆడదామని చెప్తే ఇంకా సరే అనుకోని ఇంకా వాడికైతే బ్రతిమలాడితే ఇంకా వాడు క్యారమ్ ఆడడానికైతే వెళ్ళాడనమాట. ఇంకా వాళ్ళైతే క్యారమ్ ఆడుతున్నారు. మా వారేంటంటే కొంచెం వర్క్ చేసుకుంటున్నారు. ఇంకా అందుకని ఇంకా అతను ఆడట్లేదనమాట. ఇంకిక్కడైతే ఏంటంటే నేను ఇంకా వాళ్ళొక పక్క ఆడుకుంటుంటే నేనైతే వంట కూడా స్టార్ట్ చేస్తానండి. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 ఇలా అవుతుందనమాట. ఈ టైంకి ఇంకా నేను వంట కూడా స్టార్ట్ చేస్తాను. అయితే ఈరోజు ఏంటంటే ఎగ్ రైస్ చేస్తున్నాననమాట. అంటే సింపుల్‌గా మసాలా ఎగ్ రైస్ చేస్తున్నాను. ఇంకా దానికోసమే ఫస్ట్ ఏంటంటే గుడ్లను పగలగొట్టుకున్నాను. అంటే ఒక 5 గుడ్ల వరకు పగలగొట్టుకున్నాను. వీటినేంటంటే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పగలగొట్టిన గుడ్లను ఏంటంటే ఇంకా దాంట్లో వేసేసుకున్నాను. ఇంకా వేసేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పౌడర్ వేసేసి ఇంకా బాగా కలిపేసుకోవాలండి. అంటే మనకి ఆమ్లెట్ చేస్తాం కదా, ఇంకా ఆ విధంగా చేసుకొని ఇంకా కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకోవాలన్నమాట. మనకేంటంటే ఎగ్ రైస్‌లో కొంచెం పెద్ద ముక్కలు కనిపిస్తే బావుంటుంది కదా అని చెప్పి ఇంకా వాటినైతే కొంచెం బాగా వేయించుకుంటున్నాను. ఇది బాగా వేగిన తర్వాత ఇవేంటంటే తీసేసి ఒక గిన్నెలోకైతే వేసుకోవాలన్నమాట. మరో పక్కేంటంటే ఇంక పాలైతే మరగబెట్టుకుంటున్నానండి. ఈ పాలేంటంటే మార్నింగొచ్చాయి. అంటే 11కి ఇలా వచ్చాయి. నేనేంటంటే మార్నింగ్ మర్చిపోయాననమాట. అంటే ఈ పని చేసుకుంటూ మరగబెట్టడం మర్చిపోయాను. నాకిప్పుడు కొంచెం గుర్తొచ్చాయి. ఇంక ఇప్పుడైతే వాటిని మరిగించుకుంటున్నాను. ఇవి మరిగిన తర్వాత చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకుందాం అని చెప్పి. అయితే ఈ మధ్యన పిల్లలెందుకోనండి పాలే తాగడం మానేసున్నారు. ఇంక వాళ్ళు తాగట్లేదని చెప్పి ఇంకా ఆ పాలతోటే నేను, మా వారైతే టీ అయితే పెట్టుకుంటున్నామనమాట. ఈ మధ్యన పూర్తిగా పాలైతే తాగడం మానేశారండి వాళ్ళైతే. ఇంకింక అవైతే పాలు మరుగుతున్నాయి. ఇంకా పాలు మరిగిపోయిన తర్వాత ఇంక వాటినైతే చల్లార్చుకుంటున్నాను. ఇంకా గుడ్లన్నీ కూడా వేగిపోయిన తర్వాత ఇంక వాటిని తీసేసి ఇప్పుడు ఇదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా పోపులు వేసుకొని ఇందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. ఆనియన్స్ అనేది మరీ ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. మనకు కొంచెం కచ్చా పచ్చాగా తగిలితే బావుంటుందనమాట. ఇంకా ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలనమాట. ఈ అల్లం వెల్లుల్లి కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇందులో మనం ఉడికించుకున్న రైస్ మొత్తం వేసేసి ఇంకా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో రుచికి తగినంత ఉప్పు, అలాగే ఒక అర టీ స్పూన్ వరకు పసుపు, ఒక టీ స్పూన్ వరకు కారం, కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్, అలా కొంచెం గరం మసాలా వేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలనమాట. దీని మొత్తాన్ని కూడాను హై ఫ్లేమ్‌లో పెట్టి బాగా కలిపేసుకోవాలి. మా పిల్లలకి ఏంటంటే ఇలాంటి ఎగ్ రైస్ చేసిచ్చామనుకోండి చక్కగా తినేస్తారండి. అంత ఇష్టం అనమాట ఎగ్ రైస్ అంటే. అందుకే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కువగా ఎగ్ రైసే చేస్తాననమాట. మా ఇంట్లో ఏంటంటే ఎక్కువగా గుడ్లుంటాయి. అందువల్ల ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎగ్ రైసే చేస్తాననమాట. ఇంకా అలానే ఉంటుంది. ఇంకిక్కడ ఏంటంటే అన్నం మొత్తం కూడా బాగా కలిపేసుకున్నాను. ఇంకా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న అంటే వేయించుకున్న గుడ్లు మొత్తం కూడా వేసేసి మరొకసారి బాగా కలిపేసుకొని చివరికి ఏంటంటే కొంచెం కొత్తిమీర వేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నామనుకోండి మనకి మసాలా ఎగ్ రైస్ అనేది రెడీ అవుతుందనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. నైట్‌కైతే ఇలా సింపుల్‌గా ఎగ్ రైస్ అయితే చేసేసాననమాట.
ధ్రువన్ ఏం కొట్టావు ధ్రువన్? కాదు, అది అన్ని పల్టీలు కొట్టింది. నా వంట అంతా అయినప్పటికీ ఇంకా వాళ్ళు ఇంకా ఆడుతూనే ఉన్నారండి. మా చిన్నోడు ఏంటంటే వాడికి ఇంకా అంతగా క్యారమ్ రాదు కానీ ఏదో ట్రై చేస్తున్నాడు, పర్వాలేదు. ఇంకా అలా అలా వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇంకా నేనైతే ఇంక వంట అయిపోయింది, ఇంకా ఆపేసేయండి అని చెప్తే ఇంకా ఆపేశారు. ఇక్కడైతే నేను వాళ్ళకి వడ్డించేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడికైతే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, అలాగే రెసిపీస్ కూడా నచ్చాయి అనుకుంటున్నాను. అలాగే వ్లాగ్ ఎలా అనిపించింది, రెసిపీస్ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తా.